ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. నేడు ఆశ్వీజమాసం శుక్లపాడ్యమి మహాపర్వదినం. ఈరోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గగా విరాజిల్లుచూ ఉన్నది. అమ్మవారి మహిమలు అనేకానేకము. అమ్మవారి యొక్క ఆవిర్భావం విన్నంత మాత్రం చేతనే మనం చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తే చాలు, అగ్నిలో దూది వేస్తే ఎంత వేగంగా దగ్ధమవుతుందో అంతే వేగంగా దగ్ధమవుతుంది. వ్యాసుల వారు రచించినటువంటి దేవీ మాహాత్మ్యం మార్కండేయ పురాణం సావర్ణికే మన్వంతరేలో అమ్మవారి యొక్క మహిమలు అనేకానేకంగా విస్తృతంగా చెప్పబడి ఉన్నాయి. అందులో ప్రధానంగా సప్తశతి అంటే 700 శ్లోకాల్లో అమ్మవారి యొక్క చరిత్రను 3 భాగాలుగా ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్రగా విభజించారు. ప్రథమ చరిత్ర ఋగ్వేద స్వరూపం, మధ్యమ చరిత్ర యజుర్వేద స్వరూపం, ఉత్తర చరిత్ర సామవేద స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నది. మనకి కాలం 3 భాగాలుగా ఉంటుంది. అలాగే చరిత్ర కూడా 3 భాగాలుగా దీన్ని విభజించారు. మొదటి చరిత్రలో అమ్మవారి యొక్క మహిమలు చెప్పుకుందాము ఈ రోజున, శుక్లపాడ్యమి రోజున. శ్రీమాత్రే నమః. ఓం ఐం మార్కండేయ ఉవాచ సావర్ణ్యసౌర్యతనయో యో మనః కథ్యతేష్టమః నిశామయతు తత్పత్తిం విస్తరాత్ గదతో మమ. అమ్మవారు ఆరాధన చేసి ఎవరు ఉత్తమ గతులను పొందారు, ఎవరు ఎటువంటి స్థితిని పొందారు అనేటువంటి చరిత్ర ప్రథమ చరిత్ర. ఇందులో భాగంగా సావర్ణి అనేటువంటి మనువు సూర్యుడికి 8వ సంతానంగా జన్మించాడు. ఆయన యొక్క గత జన్మలో సురథ అనే పేరు గల మహారాజు, ధర్మాత్ముడు, పరమసాధ్వి. ఆయన తన రాజ్యాన్ని చాలా సుభిక్షంగా చూస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా కోలా విధ్వంసులు అనేటువంటి రాక్షసులు అనేటువంటి పొరుగు దేశస్థరాజులు వారు ఈ రాజ్యం పట్ల ఎప్పుడూ అసూయతో ఉండేవారు. ఎలాగైనా సరే ఈ మహారాజుని గద్దె దింపాలి అనేటువంటి ఆలోచనతో ఆ మహారాజు యొక్క సైన్యంతో మంత్రులతో వారి అందరినీ కూడా వశపరుచుకొని మహారాజు పైన యుద్ధం ప్రకటించి మహారాజును మోసగించి యుద్ధంలో విజయం పొందారు. మహారాజు చేసేది లేక తన బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు, ప్రాణాలను కాపాడుకున్నాడు. అయినప్పటికీ కూడా మహారాజుకి మనస్సులో చింత. ఇంతకాలం కూడా ఎంతో కష్టపడి ధర్మార్జన చేసినటువంటి ధనమంతా కూడా ఇప్పుడు నా శత్రువుల యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది. వీరు ఆ ధనాన్ని సక్రమంగా ఉపయోగిస్తారా, అక్రమంగా ఉపయోగిస్తారా, అలాగే తాను ఇష్టపడి పెంచుకునేటువంటి ఏనుక్కి సరైనటువంటి ఆహారాన్ని పెడతారా లేదా, ఇలా చింత చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే జరిగిపోయిన దాన్ని మార్చుట సాధ్యపడదు. కానీ ఎందుకో వాటి గురించి మనస్సు వ్యాకులత చెందుతూ ఉంది. ఇలాగా కొంతకాలం బంధువులు ఇంట్లో గడిపినప్పటికీ ధనం లేని కారణంగా హీనంగా చూడటంతో దుర్గామయముకు అడవికి ప్రవేశించాడు. దుర్గము అంటే కష్టము, కష్టాన్ని తొలగించే దేవే దుర్గా. అందుకని ఆయన దుర్గామయముకు అడవిలో ప్రవేశించాడు. ఆ అడవిలో నడవగా 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 సమాధర్నామవైశ్యోహముత్పన్నో ధనినాంకులే. సమాధి అనే పేరు గల ఒక వైశ్యోత్తముడు కనబడ్డాడు. ఆయన పుత్రధారైర్నిరస్తశ్చ ధనలోభాద సాధుభిః. ఆయన కూడా పరమ సాధువు. ఆయన ధనాన్ని చిన్నతనం నుంచి సంపాదిస్తూనే వచ్చాడు. కానీ ఆ ధనాన్ని చూసి ఈయన వృద్ధుడయ్యాక భార్యా పిల్లలు ఆయన్ని ధనలోభముతో వెళ్ళగొట్టారు. ఆయన కూడా చేసేది లేక వారి మీద వాత్సల్యముతో వారిని ఏమీ అనలేక ఆయన కూడా ఇదే అడవిలోకి ప్రవేశించి ఏం చేయాలా అని చెప్పి చింతన చేస్తూ ఉంటే ఒకానొక ప్రదేశంలో మహారాజు సమాధి అనే పేరు గల వైశ్యుడు కూడా కలుసుకున్నారు. ఆ ప్రదేశంలో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అది మార్కండేయ మహర్షి ఉండేటువంటి తపోభూమి. ఆ తపోభూమిలో సింహములు, పులులు, ఎలుగుబంటులు ఇత్యాది క్రూర మృగములు కూడా శాంతచిత్తమై స్నేహ స్వభావంతో ఉన్నాయి. ఏమిటి ఈ విచిత్రము అని చెప్పి ఆలోచన చేశారు. మార్కండేయ ఓవాచ తతస్థౌ సహితో విప్రతం మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యోసౌ చమార్థ్యవసత్తమః. మార్కండేయ మహర్షి పాదాల మీద పడి నమస్కరించి, ఓ మహర్షి, నేను చింతాబీడుతోనై నా రాజ్యాన్ని, నా ధనాన్ని, నా గౌరవాన్ని కోల్పోయి ఈ అడవిలోకి వచ్చానని చెప్పి సురథ మహారాజు విన్నవించుకున్నాడు తన కష్టములన్నీ కూడా. సమాధి అనే పేరు గల వైశ్యుడు తనకు వచ్చినటువంటి సమస్యను వివరించాడు. మహర్షి చెప్తున్నాడు, జరిగిపోయిన దాన్ని మార్చడం అనేటువంటిది జరుగుట అసాధ్యము. అయినప్పటికీ మీరు దాని గురించి ఆలోచన చేస్తున్నారంటే అది మహామాయ యొక్క యోగము చేత ఇలా జరుగుతూ, మోహింపబడటం చేత ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి మహామాయ యొక్క వైభవం చెప్పడం ప్రారంభించాడు మార్కండేయ మహర్షి. జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషజగోచరే. అంటే జ్ఞానము మానవులకే ఉందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, కానీ సమస్త జంతువులకు కూడా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే దివాంధా ప్రాణినః కేచిద్రాత్రబంధాస్తథా పరే. కొన్ని పక్షులు రాత్రి చూడగలుగుతాయి, మరికొన్ని పక్షులు పగటి మాత్రమే చూడగలుగుతాయి. కొన్ని పక్షులు దివారాత్రులు కూడా చూడగలిగేటువంటి, కానీ అవి సంతానం కన్న తర్వాత ఇవి క్షుధ అంటే కనమోక్షాదృతాన్మోహాత్ పీడ్యమానా అని క్షుధ. అవి ఆకలితో ఉంటూ ధాన్యాన్ని కష్టపడి సేకరించి తన పిల్లలకి అందిస్తాయి. కొంతకాలం రెక్కలు వచ్చేసరికి ఆ పక్షి పిల్లలు కాస్త ఎగిరిపోయి తల్లిదండ్రులను విస్మరిస్తాయి, మరలా సంతానానికి అంటాయి. మరలా ఇవి ఆకలితో ఉంటూ తమ పిల్లలకి ఆకలిని తీరుస్తూ ఉంటాయి తప్ప వాటికి మా పిల్లలు మమ్మల్ని చూసుకోవాలని మనిషి లాంటి స్వార్థం ఉండదు. ఇది కూడా జ్ఞానంలో ఒక భాగమే. సంసార బంధహేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరి. ఈ సంతానము, మాయ, మోహము, ధనకాంక్ష, ఆశ, లోభము ఇత్యాదులన్నీ కూడా అమ్మవారు చేసేటువంటి వింత నాటకంలో ఒక భాగమే అని చెప్పి సురథ మహారాజుకి, వైశ్య సమాధి అనే పేరు గల వైశ్యుడికి కూడా మార్కండేయుడు ఇంకా సువివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. పూర్వము కృత, త్రేత, కలియుగ, ద్వాపర యుగములన్నీ ముగిశాక దాన్ని ఒక మహాయుగము అంటాం. ఆ మహాయుగం ముగిసిన తర్వాత స్థితికారకుడైనటువంటి జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు కూడా యోగనిద్రను పొందుతాడు. యోగనిద్ర అంటే మహామాయ మోహింపజేసి ఆయన కూడా అచేతనంగా పడి ఉంటాడు. ఆ సమయంలో సృష్టి చేసేటువంటి స్థితికారకుడు మహావిష్ణువు లేనప్పుడు సలిలేన పరిప్లుత, జగత్తు అంతా కూడా ఎక్కడ భూమి అనేది కనబడకుండా సముద్రంతో, నీరుతో నిండిపోయి ఉంటుంది. అటువంటి స్థితిలో శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి విరించి బ్రహ్మాసన స్థిత హిరణ్యగర్భుడు అనే పేరు గల బ్రహ్మ ఆవిర్భవిస్తాడు. అదే సమయంలో విష్ణువు యొక్క కర్ణముల నుంచి అంటే చెవుల నుంచి విష్ణు కర్ణమలోద్భూతౌ హంతం బ్రహ్మాణముద్యతౌ. బ్రహ్మదేవుడు నాభి నుంచి ఉద్భవించినట్టుగా విష్ణుమూర్తి యొక్క చెవుల నుంచి విష్ణుమూర్తి యొక్క చెవుల నుంచి ఉద్భవించినటువంటి వారు మధుకైటభులు అంటారు. ఈ హిరణ్యగర్భ అనే పేరు గల బ్రహ్మ 100 దివ్య సంవత్సరాలు కిందకి, 100 దివ్య సంవత్సరాలు పైకి వెళ్ళినప్పటికీ ఎక్కడ చూసినా నీరే కనబడింది. నిద్రపోతూ ఆదిశేషువైనటువంటి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకటి కానరాలేదు. అటువంటి సమయంలో విష్ణుమూర్తి చెవుల నుంచి ఉద్భవించినటువంటి మధుకైటభులు కూడా రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నవారై వెంటనే మహామాయ మోహింపడము చేత సాత్వికుడైనటువంటి బ్రహ్మ మీదకి యుద్ధానికి బయలుదేరారు. బ్రహ్మదేవుడు వారి యొక్క చిత్తాన్ని గ్రహించిన వాడై, ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మజ్ఞానం పొందినవాడై అమ్మవారిని స్తోత్రం చెయ్యసాగాడు. బ్రహ్మవాచ త్వం స్వాహ త్వం స్వధా త్వం హిమషట్కార స్వరాత్మిక. విష్ణువు యోగ నిద్ర చేత
మోహింపబడి నిద్రపోచు ఉన్నటువంటి విష్ణువుని వెంటనే మేల్కొల్పు ఓ మహామాయ అనే పేరు గల తల్లి. కావున బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పి విడివిడిగా ఉన్నటువంటి మేము మా యందున్నటువంటి చైతన్యమంతా నీవే కదా అని అనేక స్తోత్రాలు చేయడం ప్రారంభం చేశాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి యొక్క స్తోత్రాలకి మెచ్చినటువంటి ఆ భగవతి ఈ విధంగా బ్రహ్మదేవుడు విష్ణు శరీరగ్రహణ మహమీశాన ఏవచ విష్ణువుని తేజోవంతుణ్ణి చేసి ఆ మహామాయ అయినటువంటి ఓ తల్లి ఎవరైతే ఉన్నారో మధుకైటభులు వారిని మోహింపజేసి జగత్తుకి ఉపకారము చెయ్యి తల్లి అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని ఆలకించినటువంటి ఆ మహామాయ అనే పేరు గల దుర్గ వెంటనే విష్ణువుని తేజోవంతుని చేసింది. విష్ణువు యొక్క నాభి నుంచి, చేతుల దగ్గర నుంచి, ముఖము దగ్గర నుంచి, బాహువుల దగ్గర నుంచి ఒక తేజస్సు తామసీ తత్ర వేధసాం తామసీ రూపంలో అమ్మవారు బయటకు వచ్చింది. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరగా కావలసినటువంటి మధుకైటభులతో విష్ణువు తేజోవంతుడై జరిగినటువంటి విషయాన్ని క్షణకాలంలోనే గ్రహించిన వాడై తాను శంఖ చక్ర గదాయుధములతో ఆ మధుకైటభులు ఇరువురితో కూడా యుద్ధం చేశాడు. ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. బాహుప్రహరణో విభు కొంతసేపు ఆయుధాలతో మరికొంతసేపు బాహుయుద్ధముతో చేస్తూ ఉన్నారు. మధుకైటభులు అంటే వారి ఇరువురు రాక్షసులు. విష్ణువు యొక్క దేహం నుంచి ఉద్భవించడం చేత విష్ణుమూర్తికి ఎటువంటి ఆయుధములు శంఖము చక్రము గద ఖడ్గము ఉన్నాయో వారికి కూడా చతుర్భుజులై 4 ఆయుధాలు ఉన్నాయి. విష్ణుమూర్తికి ఉన్నటువంటి తేజస్సు, విష్ణుమూర్తికి ఉన్నటువంటి బుద్ధి, విష్ణుమూర్తికి ఉన్నటువంటి పరాక్రమం వారికి కూడా ఉన్నది. అందుకని ఒకరు యుద్ధం చేస్తే ఒకరు ఆగుతున్నారు, ఒకరు యుద్ధం చేస్తే ఒకరు ఆగుతూ ఉన్నారు. కానీ విష్ణుమూర్తే పంచవర్ష సహస్రాని బాహుప్రహరణో విభు సుమారు దేవతాయుగాన్ని నుంచి మన కాలమానానికి మనం చూసినట్లయితే పంచవర్ష సహస్రాన్ని 5,000 సంవత్సరాలు యుద్ధం చేశాడట. వారు ఒకరు 100 సంవత్సరాలు చేస్తే మరొకరు 100 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నారు. కానీ విష్ణుమూర్తి ఒకడే 5,000 సంవత్సరాలు యుద్ధం చేసేసరికి అంతటి శ్రీ మహావిష్ణువు కూడా అలిసి సొలిసిపోయాడట. అప్పుడు మధుకైటభులతో అంటున్నారు, మీరు నా నుంచి ఉద్భవించడం చేత నాలాంటి శక్తి సంపన్నులై ఉన్నారు, ఎలాగా నేను ఓడిపోబోచున్నానయ్యా మీ చేతుల్లోనే అని విష్ణుమూర్తి అంతటి వాడు అనేసరికి మహామాయ అదును చూసి ఆ మధుకైటభుల్ని బ్రహ్మదేవుడు కోరిన విధంగా మోహించింది. వెంటనే మహామాయ ఎప్పుడైతే మధుకైటభుల్ని మోహింపజేసిందో వారు ఆ మోహంలో పడి విష్ణుమూర్తితో అంటున్నారు, మీరు ఎలాగా మా చేతిలో వధింపబడతారు, కావున ఒక వరం ఇస్తున్నాము కోరుకోండి అన్నారు. అప్పుడు అదును చూసినటువంటి శ్రీ భగవానుడు భగవానువాచ భవేతామద్యమే తుష్టౌ మమ వధ్యావభావపి విష్ణుమూర్తి అంతటి తెలివైనటువంటి భగవానుడు సృష్టిలో లేనే లేడు. ఆయన సమయం కోసం ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ భక్తుల్ని ఎప్పుడు కాపాడాలి, ఏ భక్తుల్ని ఎప్పుడు శిక్షించాలి, ఎవరికి ఏ వరం ఎలా ఇవ్వాలి అనేది ఆయనకి తెలిసినంతగా మరో దేవుడికి తెలియదు అని చెప్పేసి పురాణవచనం. అందుకారణము చేత విష్ణుమూర్తి అడుగుతున్నాడట, మీరు ఎలాగా వరమిస్తానని చెప్పేసి ఇంతగా చెప్పారు కాబట్టి నా చేతిలో వధింపబడండి, అంతకన్నా పెద్ద వరం నాకేం కావాలి అని చెప్పి అనేసరికి ఆ మధుకైటభులిద్దరు కూడా అనుకుంటున్నారు, మహామాయ చేతిలో మనం మోసగింపబడి వరమిచ్చాము, మాట తప్పలేం కాబట్టి విష్ణుమూర్తికి ఒక షరతు విధించారు. వంచితాభ్యామితి తదా సర్వమాపోమయం జగత్ విలోక్యతాభ్యాం గజతో భగవాన్ కమలేక్షణః. ఈ జగత్తు అంతా కూడా సలిలేని పరిప్లుత నీటితో నిండి ఉన్నది కాబట్టి నీటి లేని ప్రదేశంలో మమ్మల్ని చంపు అని చెప్పి తూర్పుకు ఒకరు పడమరకు ఒకరు పరిగెత్తారు. విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని శ్రీ భగవానువాచ తథేత్యుక్తా భగవతా శంఖచక్రగతాభృత కృత్వాచక్రేణ వైచ్ఛన్నే జఘనే శరసీతయోః. ఆయన దేహాన్ని 100ంతల్ని 1000గా, 1000ని 10,000గా, 10,000ని లక్షలుగా, లక్షని కోట్లుగా శరీరాన్ని పెంచేసరికి ఆ నీరంతా కూడా విష్ణుమూర్తి యొక్క కటి ప్రదేశం వరకు మాత్రమే వచ్చింది. ఆ మధుకైటభులిద్దరిని కూడా చెరో చేత్తో పుచ్చుకుని కటి ప్రదేశం దగ్గర పెట్టి సుదర్శన ఆయుధంతో శిరశ్ఛేదం చేశాడు. అమ్మవారు వెనక ఉండి మహామాయగా పేరుగాంచి జగత్తు శ్రేయస్సు కొరకై
బ్రహ్మదేవుడు కోరికను నెరవేర్చుటకై లోకమును శాంతింపజేయుటకై ఈ విధముగా వెనక నుండి నడిపించినటువంటి కథ ప్రథమ చరిత్ర ఋగ్వేద స్వరూపంగా కీర్తింపబడుతూ ఉంది నేటికి. ఇది మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి సురథ అనే పెరగల మహారాజుకి, సమాధి అనే పెరగల వైశ్యుడికి కూడా జ్ఞానాన్ని ఉపదేశించే దాంట్లో భాగంగా వారికి వివరంగా మహామాయ అంటే ఏమిటి, ఆవిడ సంసారంలో పడితే ఇటువంటి స్థితిని ఉత్పన్నం చేస్తుంది, దాని నుంచి మనం రక్షించుకోవాలంటే అమ్మవారి పాదాలను ఏ విధంగా ఆశ్రయించాలి అనేటువంటి వృత్తాంతం అంతా కూడా ప్రథమోధ్యాయంలో చెప్పడం జరిగింది. నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమః ప్రకృత్యై భద్రాజై నియతాః ప్రణతాస్మతాం దేవ్యార్పణమస్తు. హరి ఓం.